అందరికీ నమస్తే. రుణమాఫీ విషయంలో రైతులకు ఇంకొక షాక్. అయిన వాళ్ళకి అయ్యింది ₹1,00,000 వరకు, కాని వాళ్ళకు కాలేదు. కాని వాళ్ళకి ఇక కాదు. ఎవరైతే లిస్టులో ఉండి ఆ పేరు వాళ్ళు ఇచ్చిన లిస్టులో పేరుండి వాళ్ళకి అకౌంట్లకు డబ్బులు రాలేదో వాళ్ళ సమస్యలు మాత్రం ఆగస్టు 15 తర్వాత పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇంకా రానుల కథ ఏంది మరి? అసలు ఎందుకు రాలేదు వాళ్ళకి? ఇది మాత్రం ప్రభుత్వం క్లారిటీ కూడా ఇవ్వదలుచుకోలేదు. ప్రభుత్వం ఈ విషయంలో అనవసరంగా వేలు పెట్టొద్దు, పెడితే ఇది ఒక పెద్ద కంప అవుతుంది. ఎందుకంటే చాలామంది రైతులకు రాలేదు, లక్షల మంది రైతులకు కాలేదు. రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, వీళ్ళు బయటికి చెప్పింది వేరు, లోపల చేసింది వేరు. బయటికి చెప్పింది ఏంటంటే రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు. కానీ రేషన్ కార్డు ఉంటే దాన్ని లెక్క చేసుకొని రేషన్ కార్డు ప్రకారమే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులంతా ఒకే కుటుంబం అని, ఆ కుటుంబంలో ఎవరో ఒకరు ఐటీ కడుతున్నారని, ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ ఉందని, లేకపోతే ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరో ఒక లోను రీషెడ్యూల్ చేసుకోలేదని, లేకపోతే ఆ రేషన్ కార్డులో ఉన్న ఎవరో ఒకరు ఏమంటారు మొండి బకాయి కింద ఉందని, రెన్యువల్ చేసుకోకపోతే రీషెడ్యూల్ చేసుకోకపోతే మొండి బకాయి కిందకు పోతుంది. అట్లా మొత్తానికైతే వాళ్ళకు రుణమాఫీ రాకుండా చేసింది. అయితే ఇంకా కొత్తగా ఏం తెలుసా, మొండి బకాయిల అకౌంట్లు ఉన్నాయంట. మొత్తం మొండి బకాయిల అకౌంట్లు 6,91,035 అకౌంట్లు రెన్యువల్ చేసుకోలేదంటే, రీషెడ్యూల్ చేసుకోలేదంట. 2018 సేమ్ కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ 2018 డిసెంబర్ 11. ఆ డిసెంబర్ 11 కన్నా ముందు తీసుకున్న లోన్లలో దాదాపు ₹1,00,000, అప్పుడు 99,000 వరకు సంథింగ్ అయింది. ₹1,00,000 కాలేదు. వాళ్ళ దగ్గర 12 నుంచి 13 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఆ 13 లక్షల మందిలో దాదాపు 6,91,035 మంది రైతులు వాళ్ళు రెన్యువల్ చేసుకోలే, రీషెడ్యూల్ కట్టుకోలే, కనీసం బ్యాంకులో పోయి ఆ అమౌంట్ కట్టలేదు. ఇంకో గవర్నమెంట్ వస్తే చేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు అట్లే చూసుకుంటూ ఉన్నారు. తీరా చూస్తే అవన్నీ కూడా ఇప్పుడు ₹4,748 కోట్ల వాల్యూ ఉన్నారు. మొత్తం కూడా ఎన్పిఏ కిందికి పోయినాయి. అంటే మొండి బకాయిల కిందికి వెళ్ళిపోయినాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒకసారి బ్యాంకులో అవకాశం ఇచ్చిన మీరు కట్టండి అని. కానీ రైతుల దగ్గర డబ్బులు ఉంటే, దాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటే, రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కట్టలేని వాళ్ళే కదా మొండి బకాయి కిందకి ఎందుకు పోతుంది? కట్టలేని వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు. అందుకే వీళ్ళకు 11.5 లక్షల మంది రైతులు ఎందుకు వచ్చారంటే, 1,00,000 వరకు లోన్ ఉన్న వాళ్ళు కేవలం 11.5 లక్షల మంది ఎందుకు వచ్చారంటే, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇవే. వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోవడం, రీషెడ్యూల్ చేసుకోకపోవడం. యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్ చేసినప్పుడు, రుణమాఫీ చేసినప్పుడు ఇవేం పట్టించుకోలేదు. ఈ మొండి బకాయిలు, లేకపోతే వీళ్ళు కట్టలేదు, లేకపోతే ఇది మొండి బద్ది కింద ఉన్నది, బ్యాంకుల వాళ్ళు ఇస్తారు. బ్యాంకుల వాళ్ళు ఎప్పుడైతే మనం ఒక 3 ఇయర్స్ లోపు లోన్ కట్టాలి, వాళ్ళు 3 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని రెన్యువల్ చేసుకోకపోతే, రీషెడ్యూల్ చేసుకోకపోతే అది మొండి బద్ది కింద బ్యాంకులు పరిగణిస్తాయి. ఇది మొండి పద్దు. ఇంకా ఇది బకెట్లు ఉంటాయి, దానిలో ఏ అకౌంట్ బిసి అని బకెట్స్ ఉంటాయి. కట్టేవాళ్ళు, అప్పుడప్పుడు కట్టేవాళ్ళు, ఎప్పుడు కట్టని వాళ్ళని, ఎప్పుడు కట్టని వాళ్ళ కింద వాళ్ళను డిఫాల్టర్ కింద లెక్క జమ చేస్తాయి బ్యాంకులు, ఎప్పుడు రైతు డబ్బులు కట్టకపోతే. యాక్చువల్గా రుణమాఫీకి అంటే రుణానికి, పంట కోసం తీసుకున్న లోన్కు అసలు ఈ బ్యాంకింగ్ సిస్టమే మార్చాలి. ఇప్పుడు ఎక్కడో దొంగలు అక్కడ ₹1,00,000 భూమిని చూపించి 10 కోట్లు తీసుకుపోయే దొంగలు ప్లస్ రైతు ఒకటేనా? ఆ 10 కోట్లు తీసుకున్న వాళ్ళకేమో ఏముండదు, వాళ్ళకి రూల్స్ ఉండవు, కండిషన్స్ ఉండవు. అటు ఫస్ట్ మంత్కి వెళ్ళి డబ్బులు కట్టాడు. ఎందుకంటే చేయడమే దొంగతనం. కుట్రతో అక్కడ ₹1,00,000 భూమికి బ్యాంకులో ఉండే సిబ్బందిని ఎవరికొరికి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇచ్చి ₹10 కోట్ల విలువ వాళ్ళ లోన్ తీసుకుంటారు. ఆడు ఫస్ట్ మంత్కి వెళ్ళే కట్టాడు, కానీ ఆయన దొంగ కాదు. కానీ ఇక్కడ మాత్రం రైతులు మాత్రం పంట వేసుకోనికి లోన్ తీసుకుంటే మొండి బకాయిల కింద బ్యాంకులు పరిగణిస్తాయి. గవర్నమెంట్ కూడా డైరెక్షన్ చేయదు కనీసం వాళ్ళకి. అది ఆర్బీఐ రూల్స్ అంటారు వాళ్ళు ఏమన్నంటే. కానీ ఇప్పుడు ఆ మొండి బకాయిల పేరుతోన ఇంతమందికి ఈ గవర్నమెంట్ 6,91,035 మంది అకౌంట్స్ అంటే అంతమంది రైతులు. అంతమంది రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టడం అవసరమా? అసలు ఈ రైతుల కాడికి వచ్చేవరకు ప్రభుత్వం ఎందుకు కొర్రీలు పెట్టాలనుకుంటుంది? రకరకాల ఇన్ని కొర్రీలు అవసరమా? ఇప్పుడు పలానా దగ్గర ఒక స్కీమ్ అమలు చేయాలన్నప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంటేనే అన్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా చాలామందికి ఫ్రీ కరెంటో లేకపోతే గ్యాస్ ₹500కి ఏం వస్తలేదు. దానిలో ఏం కొర్రీనో తెలియదు. స్కీమ్ ఇచ్చినప్పుడు స్కీమ్కు కొన్ని నిబంధనలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే కోటీశ్వరుడు కూడా ₹1,00,000 లోన్ రుణమాఫీ కోసం చూడవచ్చు, అవకాశం ఉంటుంది. కానీ దాని గ్రౌండ్లో దాన్ని కొంత ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ చేసినప్పుడు చిన్న సన్నకారు రైతులు నష్టపోవద్దు, వీళ్ళు నష్టపోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు ఏమైందంటే
ఉన్న నాలుగే మందిస్తే కొండ నాలుగే ఊసిపోయింది అంటారు చూడండి, అట్లా అయిపోయింది ఇది. ఉన్న నాలుగే మందిస్తే కొండ నాలుగు ఊసిపోయినట్టు అయింది. ఇప్పుడు పెద్ద రైతులను వడబోయాలనో లేకపోతే ఎవరో కోటీశ్వరుని వడబోయాలనో చేస్తే చిన్న సన్నకారు రైతులు పోతారు. కనుక గవర్నమెంట్ డైరెక్ట్గా చిన్న సన్నకారు రైతులను ఒకే లెక్కన కట్టి పెద్ద పెద్ద రైతులను ఒకే కట్టి పెద్ద రైతుకు రుణమాఫీ కాకపోతే ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ చిన్న చిన్న రైతులకు 4 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు, ఏదో 1 ఎకరా ఉండి 1 ఎకరా కౌలు తీసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? నాకు చాలామంది కౌలు రైతులు కూడా అడుగుతున్నారు, సార్ మేము కౌలు తీసుకుంటాము, మాకు పాస్బుక్లు ఉండవు, మేము బంగారం ఎక్కడో బ్యాంకులో కుదబెట్టి అప్పు తీసుకొచ్చి దాంతో మేము వ్యవసాయం చేస్తాం, కాబట్టి మా గురించిగా మాట్లాడనని. కౌలు రైతులకు కూడా మీరు రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయంలో కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా, మరి రుణమాఫీ విషయంలో కూడా వాళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అంటే కౌలు రైతులకు పంటేనికి మేము డబ్బులు ఇస్తామంటున్నారు కదా, ఏ లెక్కన ఇస్తారనేది మీకే క్లారిటీ లేదు. ఇస్తామని చెప్తున్నారు కదా, పంటేసిన వాళ్ళకే, యజమాని ఇస్తే యజమానికి, లేకపోతే కౌలు రైతు వేస్తే కౌలు రైతుకి ఇస్తామని చెప్తున్నారు కదా. మళ్ళీ ఈ రుణమాఫీ విషయంలో కూడా ఆ కౌలు రైతులు ఎందుకు పరిగణలోకి తీసుకోరు? కౌలు రైతులు చాలామంది గోల్డ్ కుదబెట్టి వాళ్ళ దగ్గర ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర భూమి ఉండదు, భూమి ఉంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉంటే ఉండొచ్చు, తర్వాత ఇంకొక 2 ఎకరాలు కౌలుకు తీసుకుంటాడు. అట్లాంటి వాళ్ళు కౌలు రైతులు కాదా? ఆయన దగ్గర 2 ఎకరాల కౌలు ఉంది కదా, మరి వాళ్ళు ఒకవేళ గోల్డ్ లోన్ తీసుకొని ఉంటే, గోల్డ్ పెట్టి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు మాఫీ కాదు? అసలు చాలామందికి గోల్డ్ కుదబెట్టి పాస్బుక్లు ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి మాఫీ కాలేదు, వాళ్ళ లెక్క ఎందుకు కూడా తెలియదు. ఈవెన్ కంప్లైంట్లు అన్నీ తీసుకుంటున్నారు, ఆ కంప్లైంట్లకు పరిష్కారం ఏందో అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ అసలు ఏ సిస్టమ్ ఫాలో అయ్యింది, ఏ రూల్స్ అమలు చేసింది, ఎందుకు వాళ్ళకు రుణమాఫీ కాలేదన్న విషయం అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా క్లారిటీ లేదు. అసలు ఊర్లలో ఒక రచ్చకడ కాడ కూర్చుంటే 2 రైతులు కూర్చుంటే చాలు, 2 కన్నా ఎక్కువనే కూర్చుంటారు ఊళ్ళల్లో. కూర్చున్న వాళ్ళు దీని గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి కాలేదు, వీళ్ళకి కాలేదు, మా బామర్ది కాలేదు, మా ఆయనకైంది, ఈయనకు కాలేదు, ఇదే మాట్లాడుకున్నారు. ఎందుకైందో ఏమో తెలియదు, తిట్టుకుంటారు ప్రభుత్వాన్ని ఊర్లలో మాట్లాడే భాషతో తిట్టుకుంటున్నారు. ఊర్లో 100 మంది రైతులు ఉంటే ఆ 100 మందిలో 30 మందికో 40 మందికో అయితే మిగతా వాళ్ళకి కాకపోతే అయినట్టు అది. యాక్చువల్గా రాహుల్ గాంధీని పిలిచి వరంగల్లో సభ పెట్టాలనుకున్న విషయంలో కూడా గవర్నమెంట్లోనే కొంత అటు ఇటు మాట్లాడుకున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100% ₹1,00,000 వరకు ఇస్తామన్న మాఫీ కాలేదు, 1,50,000 మళ్ళీ 2 లక్షలు ఉంది. ఇవేమి కాకుండా వచ్చి సభ పెడితే రైతులు ఏమనుకుంటారని ఒకసారి ఊళ్ళోకి పోతే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఇన్ని రోజులైంది కదా సంబరాలు చేసుకోమని చెప్పారు కదా, పాలాభిషేకం చేయమన్నారు కదా, ఒకసారి మీరు ఊర్లోకి పోండి, ఊర్లోకి పోతే ఎంతమంది రైతులు మీ దగ్గరకు వస్తారో చూడండి, మాకు రుణమాఫీ కాలేదు అని. వాళ్ళకి డౌట్ క్లారిఫై చేయండి, వాళ్ళు ఎందుకు ఎలిజిబిలిటీ లేరో చెప్పండి. వాళ్ళకు కనీసం సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేరు. రుణమాఫీ కానీ రైతులకు ఇక చేస్తారని భరోసా ఎట్లా లేదు, ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది ₹1,00,000 అయిపోయిందని, ₹1,00,000తో సహా రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు. ఇంకా ₹1,00,000 రుణమాఫీ అయిపోయిన తర్వాత ఇంకేడికి వెళ్తారు? వీళ్ళ లెక్కనే 31,000 కోట్లు కదా, వీళ్ళు పెద్ద లెక్క వేసుకొని పెట్టుకున్నారు కదా, 31,000 కోట్లు అని చెప్పుకొని లెక్క వేసి పెట్టుకున్నారు. 31,000 కోట్లకు ఆల్రెడీ వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు 6 కోట్లు ఇచ్చారు, 6 కోట్లు 1,00,000 వరకు. తర్వాత 1.5 ఏళ్ళ వరకు ఇంకొక 6 కోట్లు, 6-7 కోట్లు చెప్తున్నారు. తర్వాత 2 lakhs లోన్ వరకు ఇంకొక 17 నుంచి 18 కోట్లు అంటున్నారు. అంటే లెక్క సరిపోయింది. ఇంకా లిస్టులో పేరు లేని రైతులకు ఇంకా రుణమాఫీ కాదు అనేది మనకి అమౌంట్ చూస్తే క్లారిటీ వస్తుంది. మరి ఇంకా రుణమాఫీ చేసి ఏం లాభం? ఒక రుణమాఫీ విషయంలో రైతులు మోసం చేసినట్టే కదా ఇది. చేసినప్పుడు క్లారిటీ చేయాలి, లేకపోతే మేము ఇంతవరకు చేస్తున్నాం, ఈ ఆగస్టు 15 వరకు మేము ₹1,00,000 వరకే ఇస్తాం, ఇవ్వండి ₹1,00,000 వరకు ఎంతమందికి అంతమందికి ఇవ్వండి. తర్వాత ఇంకొక 3 నెలలు టైం పెట్టి మళ్ళీ 1,00,000 పెట్టుకోండి, ఇంకో 3 నెలలు పెట్టుకొని ఇదేదో బింక్యాలకు పోయి మీరు సవాళ్ళు విసురుకొని ఒట్లు వేసుకొని బింక్యాలకు పోయి రైతులు ముంచుతున్నట్టుంది ఇది. రైతుల కోసం రుణమాఫీ చేస్తే రైతులందరికీ వస్తుంది, రాజకీయాల కోసం చేస్తే ఇట్లే కటింగ్స్ ఉంటాయి మొత్తం. ఈ విషయంలో రైతులకు మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.